students, welcome to Prime Time by Civic Center IAS. In this video, today we are going to discuss about history and art and culture current affairs from October 18 to 25th October, and topic in brief 4 inside, and topic of importance is that International Day of the Intangible Cultural Heritage. In this video, the topics that we are going to discuss today is that first topic says that Komaram Bhim Jayanti, and second topic is the Battle of Buxar, and third topic is the new discovery in Medak district, and fourth topic says that Regional Cultural Festival, Nagaland Autumn Festival, and fifth topic, that is topic of importance, International Day of Intangible Cultural Heritage. These are the topic we are going to discuss today. And now coming to the first topic, every year we celebrated on October 22nd as Komaram Bhim Jayanti. సో ఇక్కడ మనం ప్రతి సంవత్సరం కూడాను అక్టోబర్ 22న కొమరం భీమ్ గారి జయంతిని మనం జరుపుకుంటాం అన్నమాట. సో ఈ కొమరం భీమ్ గారి గురించి, అదే విధంగా ఆయన నిజాం పరిపాలన పైన చేసినటువంటి తిరుగుబాటు కానివ్వండి, దీని తర్వాత ఈయన ట్రైబల్స్ కోసం చేసినటువంటి ప్రొటెస్ట్లు, ట్రైబల్ యొక్క హక్కుల కోసం చేసినటువంటి ప్రొటెస్ట్లు, అవన్నీ కూడాను మనం ఒకసారి గుర్తు తెచ్చుకుందాము. సో ఈయన కొమరం భీమ్ గారు అక్టోబర్ 22న 1901లో సంకేపల్లి విలేజ్, ప్రెసెంట్ కొమరం భీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉంది. సో అక్కడ ఈయన జన్మించడం జరిగింది. సో ఈయన ఒక గోండ్ ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అనమాట. సో ఈయనకి చిన్నప్పుడు, ఈయన ట్రైబల్ కాబట్టి ఈయనకి చిన్నప్పటి నుంచి కూడా ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది లేకపోవడం వల్ల ఈయనకి ఆయన 15 ఏళ్ళ వచ్చేంత వరకు కూడాను ఆయనకి సరైన అవగాహన అనేది లేకపోయి ఉండేది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఏవైతే మనకి ఈ ఎక్స్ప్లాయిటేషన్ బై జమీందార్స్ కానివ్వండి, ఫారెస్ట్ అఫీషియల్స్ వాళ్ళ వల్ల చేసేటటువంటి, వాళ్ళు పెట్టేటటువంటి ఇబ్బందులు కానీ, వీళ్ళన్నీ కూడాను అప్పటి వరకు ఆయన 15 ఇయర్స్ వరకు కూడాను ఈయనకి ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఆయనకి సరైన అవగాహన అనేది లేదనమాట. సో దీని తర్వాత ఎప్పుడైతే ఆయనకి తన యొక్క ఏజ్ 15 ఇయర్స్ వచ్చాయో అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఆయన 15 ఇయర్స్ వయసులో ఉన్నప్పుడు ఆయన జీవితంలో ఒక ఇన్సిడెంట్ అనేది జరిగిందనమాట. సో అదేంటంటే అది ఒక కొమరం భీమ్ గారి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే వెన్ హీ వాజ్ ఇన్ 15 ఇయర్స్ ఓల్డ్, అక్కడ ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. సో అదేంటి, వాళ్ళకి ఏదైతే కొమరం భీమ్ గారి ల్యాండ్ ఉంటుందో, ఫాదర్ ల్యాండ్, ఆ ఫార్మ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో, ఆ ఫార్మ్ ల్యాండ్ ని ఈ యొక్క పరిపాలన ఎవరైతే చేస్తున్నారో ఈ నిజాం పరిపాలన వాళ్ళు తీసుకుంటారనమాట. సో ఆయనకి కోపం వచ్చేసేసి, ఎందుకు మా ల్యాండ్ ని తీసుకున్నారు అన్నటువంటి కోపం వచ్చేసేసి ఆయన ఏం చేస్తారంటే, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళ భీమ్ గారి యొక్క ఫామ్ ల్యాండ్ తీసుకున్నారో వాళ్ళని చంపేస్తారనమాట కోపానికి గురయ్యి. సో ఆయన చంపేసిన తర్వాత హీ ఫ్లెడ్ టు అస్సాం. తను ఏం చేస్తారు, ఆయన్ని చంపేసిన తర్వాత, ఆ అధికారిని చంపేసిన తర్వాత అస్సాం వెళ్ళిపోతారు అనమాట. సో ఎప్పుడైతే ఈయన అస్సాం వెళ్ళారో, వెన్ హీ ఫ్లెడ్ టు అస్సాం, హీ వర్క్డ్ ఆన్ ఏ టీ అండ్ కాఫీ ప్లాంటేషన్స్. సో అక్కడ ఏం చేస్తారు, ఆయన కాఫీ అండ్ టీ ప్లాంటేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ వర్క్ చేస్తూనే, అండ్ హీ లెర్న్ టు రీడ్ అండ్ రైట్. అక్కడ చదువుకోవటం, రాయటం ఇవన్నీ కూడాను నేర్చుకున్నారనమాట. సో దీని తర్వాత ఆయన ఎగైనెస్ట్ గా నిజాం పరిపాలనకి చేసినటువంటి రివోల్ట్ ని మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే, ఇందులో ఏం చేశారంటే, ఏదైతే ట్రైబ్స్ అక్కడ ఉండేటటువంటి ట్రైబల్స్ వాళ్ళ యొక్క ఉపయోగం కోసం చేసేటటువంటి వంట చెరుకు, వంట కోసం ఉపయోగించేటటువంటి వంట చెరుకు పైన కూడాను వీళ్ళు పన్నులు విధిస్తూ ఉన్నారనమాట. సో పన్నులు దాన్నే మనం ఏమంటామంటే బంబ్రం. సో ఈ ఏదైతే ఫైర్ వుడ్ పైన వేసేటటువంటి ట్యాక్స్ ని బంబరంగా చెప్పుకుంటాం. అదే విధంగా క్యాటిల్ గ్రేజింగ్ పైన వేసేటటువంటి ట్యాక్సే ఈ దూపా పెట్టి ట్యాక్స్ అనమాట. సో ఈ విధంగా రకరకాలైనటువంటి పన్నులు అనేవి వేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ట్రైబల్స్ ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అస్సాంలో ఉన్నటువంటి కొమరం భీమ్ గారికి ఈ వార్త అనేది చేరుతుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ వార్త ఆయనకి తెలుస్తుందో, ఆయన మళ్ళీ రిటర్న్ తన బర్త్ ప్లేస్ అయినటువంటి ఆ బర్త్ ప్లేస్ కి మనం వెనక్కి రావడం జరుగుతుంది అనమాట. సో అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడాను, ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి 12 గ్రామాలన్నిటి కూడాను ఈయన అందులో ఉన్నటువంటి ట్రైబల్ విలేజెస్ అందరినీ కూడాను మొబిలైజ్ చేస్తారనమాట. సో మన హక్కుల కోసం మనం పోరాడాలి, వాళ్ళు ఎవరు మన పైన అధికారం చూపించడానికి అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళలో ఒక అవగాహన, అదే విధంగా వాళ్ళలో ఒక ధైర్యాన్ని అనేది నింపుతారనమాట భీమ్ గారు మళ్ళీ వెనక్కి వచ్చేసేసి. సో అలాగా ఒక 12 ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి 12 గ్రామాల ట్రైబల్ ప్రజలందరినీ కూడా మొబిలైజ్ చేసి ఒక గెరిల్లా టీమ్ ని ఏర్పాటు చేస్తారు. ఒక గెరిల్లా ఆర్మీ అనేది
అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగానే ఎప్పుడైతే ఇలాగా అందరిని మొబిలైజ్ చేశారో వాళ్ళందరికీ కూడాను ఒక స్లోగన్ అనేది, ఎందుకంటే వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి అన్ని వనరుల పైన కూడాను వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పన్నులు అనేవి విధిస్తూ ఉన్నారు కాబట్టి, సో దానికి నిరసనగా ఈయన ఒక స్లోగన్ అనేది కూడా ఇచ్చారనమాట. ఈ రివోల్ట్ లో భాగంగా జల్ జంగల్ జమీన్ అనేటువంటి ఒక స్లోగన్ ని కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడ జల్ మీన్స్ వాటర్, జంగల్ మీన్స్ ఫారెస్ట్, జమీన్ మీన్స్ ల్యాండ్ అనమాట. సో ఈ విధంగా వీటన్నిటిపైన అంటే వాళ్ళు ఉపయోగించే వంట చెరుకు కానివ్వండి, పశువులకి క్యాటిల్ గ్రేజింగ్ కి వేసేటటువంటి పన్నులు కానివ్వండి, ఇవన్నీ రిలేటెడ్ గా ఉన్నది కాబట్టి అందుకని ఆయన జల్ జంగల్ జమీన్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చి వాళ్ళందరినీ కూడాను మొబిలైజ్ చేశారనమాట. సో ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడాను ఆయన మొబిలైజ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా ఆ ట్రైబల్స్ కి రావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి అవసరాలన్నిటి కూడాను ఈయన ప్రోద్బలంతోనే వాళ్ళందరూ కూడాను వాళ్ళ యొక్క రైట్స్ ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఆయన ఎక్కడైతే వీళ్ళందరినీ కూడాను ట్రైబల్స్ అందరినీ కూడాను జోడేఘడ్ ఫారెస్ట్ లో ఒక ఎట్లా అంటే మనకి ఒక ఆఫీస్ అన్నమాట. లైక్ ఇది ఎలా అంటే, సో అక్కడే తను అందరి ఒక ప్రాంతీయ కార్యాలయంగా అక్కడే ఏర్పరచుకొని ఈ జోడేఘాట్ ఫారెస్ట్ లో అక్కడ అందరినీ కూడాను ట్రైబల్స్ అందరినీ కూడాను మొబిలైజ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఎప్పుడైతే ఇలాగా నిజాం పరిపాలనకి వ్యతిరేకంగా ఈయన మొబిలైజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఈయన పైన కోపం అనేది పెరిగిపోయేసి, సో ఈయన జోడేఘాట్ ఫారెస్ట్ లో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వచ్చేసేసి వాళ్ళందరూ కూడాను ఈయన్ని హతమార్చడం జరుగుతుంది అనమాట. సో ఫైనల్లీ ఈయన అక్కడ జోడేఘాట్ ఫారెస్ట్ లో నిజాం చేతుల్లో ఈయన చనిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈయన చేసినటువంటి కృషికి గాను ట్రైబల్స్ అందరికీ కూడాను వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులన్నీ కూడాను ఈయన ప్రోద్బలంతో వచ్చాయి కాబట్టి ఆయన ట్రైబల్స్ చేసినటువంటి ట్రైబల్ ప్రైడ్ కానివ్వండి, సెల్ఫ్ రూల్ కానివ్వండి, అదేవిధంగా రెసిస్టెన్స్, వీటన్నిటికీ గుర్తుగా ఈయన పేరు మీదుగానే ఆదిలాబాద్ డిస్టిక్ అనేది కొమరం భీం ఆసిఫాబాద్ డిస్టిక్ గా మళ్ళీ రీనేమ్ అనేది చేయడం జరిగింది అనమాట. సో ఈయన ట్రైబల్స్ కోసం చేసినటువంటి సేవకి గుర్తుగా ఈ ఏదైతే ఆదిలాబాద్ డిస్టిక్ ఉందో ఆ ఆదిలాబాద్ డిస్టిక్ కి కొమరం భీం ఆసిఫాబాద్ డిస్టిక్ గా కూడాను పేరు పొందడం జరిగిందనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ కొమరం భీం గారు. సో ఈయన చేసినటువంటి అన్ని ప్రొటెస్ట్లు అన్ని కూడాను ట్రైబల్స్ కి ఒక గౌరవాన్ని సంపాదించినాయి కాబట్టి, సో అది మనకి చరిత్రలో అనేది ఎప్పటికీ నిలిచిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా అయితే కొమరం భీం గారు విశిష్టమైనటువంటి సేవ అనేది గిరిజనుల యొక్క హక్కుల కోసం చేయడం జరిగింది. నౌ కమింగ్ టు ద సెకండ్ టాపిక్, బ్యాటిల్ ఆఫ్ బక్సర్. So Battle of Buxar recently, which was in news because it was happened on 22nd of October 1764. సో మనం చరిత్రలో చూసుకున్నట్లయితే 1764 లో ఎగ్జాక్ట్ గా అక్టోబర్ 22nd ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది జరిగిందనమాట. సో అందువల్ల ఇది మనకి న్యూస్ లో ఉందన్నమాట. సో ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది ఎందుకు జరిగింది, దీని వల్ల కలిగినటువంటి నష్టాలు ఏంటి, అదేవిధంగా ఇది రావడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా, ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ యుద్ధం జరగడానికి గల కారణాలు, దీని వల్ల జరిగినటువంటి లాభాలు కానివ్వండి, నష్టాలు కానివ్వండి, అదేవిధంగా ఎటువంటి మార్పులు ఉన్నాయి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో ఫస్ట్ ఎప్పుడు జరిగిందని చెప్పుకున్నాము, 22nd of October 1764 లో ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది జరిగింది. ఎక్కడ అంటే ప్రెసెంట్ డే ఇప్పుడు మనకి ఈ బక్సర్ అనేటువంటి ప్రదేశం ప్రెసెంట్ నౌ ఇన్ బీహార్ లో ఉందన్నమాట. సో ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది ఎవరెవరికి జరిగిందంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, అదే విధంగా బెంగాల్ నవాబ్ అయినటువంటి మీర్ కాసిం, అవధ్ నవాబ్ అయినటువంటి షుజాఉద్దౌలా, మొఘల్ చక్రవర్తి అయినటువంటి షా ఆలం, వీళ్ళ మధ్య ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది జరిగిందనమాట. అసలు ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ యుద్ధం జరగడానికి గల కారణాలను మనం ఒకసారి చూసినట్లయితే, సో ఇందులో ఏంటంటే ఎవరైతే బెంగాల్ నవాబ్ అయినటువంటి మీర్ కాసిం ఉంటారో వాళ్ళు బ్రిటిష్ ఆధీనం నుంచి బయటపడడానికి, అదే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి దుర్వినియోగం అంటే ఏదైతే మనకి ఈ దస్తకులు ఉంటాయి, అంటే దస్తక్ మీన్స్ ఇక్కడ ట్రేడ్ ప్రివిలేజెస్ అన్నమాట. సో ఏవైతే వ్యాపారంలో వచ్చేటటువంటి రాయితీలను నిలిపివేయడానికి ఈ బెంగాల్ నవాబ్ అయినటువంటి మీర్ కాసిం ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో విచ్ ఈస్ అగైనెస్ట్ టు ద బ్రిటిషర్స్. సో అందుకని చెప్పేసి బ్రిటిషర్స్ కి కోపం వస్తుంది అనమాట, ఈయన చేసేటటువంటి పనులు మనకి అన్ని ఎగెనెస్ట్ గా ఉన్నాయి అని చెప్పేసానని ఆయన పైన ఎక్కువగా ప్రెషర్ చేయడం, వాళ్ళ సైన్యాన్ని ఈయన పైకి పంపించి దాడి చేపించడం. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఆయన ఏం చేస్తారు, అక్కడి నుంచి ఇవన్నీ తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట. ఎవరు, ఈ బెంగాల్ నవాబ్ అయినటువంటి మీర్ కాసిం. సో ఇక్కడ ఇలాగా జరగటం వల్ల ఆయన తెచ్చేటటువంటి ప్రెజర్ ఈయన మీర్ కాసిం బెంగాల్ నవాబ్ తట్టుకోలేకపోవడం వల్ల అక్కడ
ఈ యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అదే మనకి ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ గా చెప్పుకుంటాము. ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ బక్సర్ స్టార్ట్ అవడానికి గల కారణమే ఇదన్నమాట. సో దీని ఫలితంగా ఏం చేస్తుందంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మొత్తం ఈ యుద్ధంలో ఏం చేస్తుంది, మొత్తం గెలిచేస్తుంది అనమాట. ఎవరి మీద? ఈ యుద్ధం జరిగింది కదా, బెంగాల్ నవాబు, అవధ్ నవాబు. సో ఈ విధంగా వీళ్ళందరి పైన కూడాను బ్రిటిష్ అనేది కంప్లీట్ గా ఒక భారతదేశం మొత్తం పైన ఆధీనం అనేది సంపాదించుకోవడం జరుగుతుంది అనమాట. దాదాపుగా ఒక 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ పరిపాలనకు ఏదైనా పునాది ఎక్కడైతే పడిందో అదే మనం బక్సర్ యుద్ధంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ అనేది మనం చూసినట్లయితే, సో ఈ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది మొత్తం ఏదైతే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎప్పుడైతే ఓన్ అయిందో ఈ బ్యాటిల్, సో అప్పుడు కంప్లీట్ గా వాళ్ళ యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయింది అనమాట. సో దీంతో పాటు ఈ యొక్క ఏదైతే ఈ యుద్ధం జరిగిందో ఈ యుద్ధంలోనే మనకు ఒక ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అని చెప్పేసి ఒక సంతకం అనేది, ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అనేది సైన్ చేయడం జరిగింది అనమాట. ఎప్పుడు 1765 లో దీనిని సంతకం చేయడం జరిగింది. సో ఇందులో ఏమేమి మెన్షన్ చేశారు? సో ఈ ట్రీటీలో భాగంగా షా ఆలం II ఏం చేస్తారంటే తన యొక్క దివానీ రైట్స్ అనేవి ఎక్కడైతే బెంగాల్, బీహార్, ఒరిస్సా ఏవైతే ఉన్నాయో ఈ యొక్క దివానీ రైట్స్ అన్ని కూడాను కంపెనీకి ఇవ్వటం జరుగుతుంది అనమాట. దీంతో పాటు సిరాజుద్దౌలా వాజ్ రీఇన్స్టేటెడ్ యాజ్ నవాబ్ ఆఫ్ అవధ్. సో ఇక్కడ సిరాజుద్దౌలా మళ్ళీ నవాబ్ ఆఫ్ అవధ్ గా కూడాను వీళ్ళు ఎంపిక చేయడం జరుగుతుంది అనమాట బ్రిటిషర్స్ తోటి. సో దెన్ ఆఫ్టర్ ఏం జరుగుతుంది, మీర్ కాసిం ఏం చేస్తారు, సో తన యొక్క రాజ్యాన్ని ఆయన ఉన్నటువంటి పదవిని కోల్పోయి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనకి ఈ యొక్క రిజల్ట్ అనేది ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలు అనేవి రావటం జరిగింది. సో దీని తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి అసలు ఈ యుద్ధం యొక్క సిగ్నిఫికెన్స్ అనేది మనం ఒకసారి చూసినట్లయితే, సో ఈ యుద్ధం వల్ల జరిగినటువంటి సిగ్నిఫికెన్స్ ప్రాముఖ్యతను మనం చూసినట్లయితే ఈ యుద్ధం అనేది భారతదేశంలో ఉండేటటువంటి బ్రిటిష్ రాజకీయ మరియు పరిపాలనా ఆధిపత్యానికి నాంది పలకడం జరిగింది. అంతేకాకుండా తూర్పు భారతదేశంలో కంపెనీ ఆధిపత్యం అనేది ఒక బలంగా స్థిరపడటం జరిగిందనమాట. సో దీంతో పాటు ఏం జరిగింది, బెంగాల్ అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి విస్తరణ అనేది ఆర్థిక కేంద్రంగా కూడాను ఇది మారటం జరిగిందనమాట. దీని తర్వాత ఏం జరిగింది, అప్పుడు ఈ బ్రిటిష్ పరిపాలన కాలంలో వాళ్ళందరూ కూడాను పెన్షన్దారులుగా మారిపోయారు. ఎవరు? మొఘల్ చక్రవర్తులు అందరూ కూడాను పెన్షన్దారులుగా మారిపోయి మొఘల్ సామ్రాజ్యానికి అప్పుడు ఇంకా ఎండ్ అనేది పడిపోయింది అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ కానివ్వండి, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ కంటే ఎక్కువగా స్ట్రాంగ్ గా ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది బెంగాల్ కానివ్వండి, అవధ్ కానివ్వండి, మొఘల్ సామ్రాజ్యాలు అన్ని కూడాను ఈ యొక్క సైన్యాల మధ్య జరిగింది కాబట్టి ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి ఏదైతే బ్రిటిష్ సైనిక అధికారాన్ని వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని ఇది స్థిరపరచడం మూలన ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది బ్రిటిష్ పాలన దాదాపు 200 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి బ్రిటిష్ పరిపాలనకు పునాదిగా మనం ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ని చెప్పుకోవచ్చు. సో దీని తర్వాత మనకి కొన్ని ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ వల్ల కొంత ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ అనేవి కూడాను మనకి జరిగినాయి అనమాట ఆ టైంలో. సో అవేంటంటే దివానీ హక్కులు ఏవైతే ఉన్నాయో అవి బ్రిటిష్ వారికి బెంగాల్లో. సో ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ వల్ల కొన్ని ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ అనేవి కూడాను మనకు వచ్చాయి అనమాట. సో ఈ ఎఫెక్ట్ అనేది ఫైనాన్షియల్ గా కూడాను కొంచెం ఇబ్బంది అనేవి వచ్చాయి. సో అవి ఎలా జరిగినాయో మనం ఒకసారి చూద్దాము. ఏవైతే ఈ దివానీ హక్కులు ఉన్నాయో అవి కంప్లీట్ గా బ్రిటిషర్స్ కి ఏంటంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక ఆదాయ వనరుగా నేరుగా అధికారం అనేది బ్రిటిష్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. దీని తర్వాత ఏం జరిగినాయి, మొఘల్ చక్రవర్తి అయినటువంటి షా ఆలం II బ్రిటిష్ ఆధీనంలో ఒక పప్పెట్ రాజుగా మారిపోయి మొఘల్ అధికారానికి ముగింపు పలకడం కూడాను దీని వల్లనే, అంటే ఈ యుద్ధం వల్లనే జరిగిందనమాట. సో తద్వారా ఏం జరిగింది, అవధ్ నవాబు బ్రిటిష్ ఏవైతే భారత రాజ్యాల మధ్య ఒక బఫర్ స్టేట్ గా కూడాను ఈ యొక్క అవధ్ నవాబ్ అనేటువంటి ఆయన నిలబడడం జరిగింది. సో వీళ్ళు కంప్లీట్ గా ఈ కంపెనీ ఆదాయాల నియంత్రణపై అధికారం వచ్చింది కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఇక్కడే మనకి ఈ డ్యూయల్ గవర్నమెంట్ సిస్టమ్ అనేది కూడాను ఈ యొక్క యుద్ధం వల్ల ఏర్పడిన ఫలితాలే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ డ్యూయల్ గవర్నమెంట్ అనేది కూడాను సేమ్ టైంలో మనకి జరిగింది. సో ఇందులో ఏంటి, భారతీయుల పరిపాలన నిర్వహించిన ఆర్థికంగా నియంత్రణ అనేది బ్రిటిష్ వాళ్ళే చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఈ వ్యవస్థ కారణంగా మొత్తం అవినీతి అనేది పెరిగిపోయి 1770 నాటికి బెంగాల్లో కరువు పరిస్థితులు అనేవి కూడాను తీవ్రంగా పెరిగిపోవడం అనేది జరిగాయి అన్నమాట. సో దీని వెనక ఉన్నటువంటి హిస్టారికల్ లెగసీ చూసినట్లయితే ఏదైతే బక్సర్ యుద్ధ విజయ కారణంగా బ్రిటిష్ పాలన అనేది దాదాపుగా 200 సంవత్సరాల పాటు
పరిపాలనకి పునాది అనేది ఇందులోనే ఏర్పడింది. దీంతో పాటు ఇది ఒక వ్యాపార సంస్థగా ఈస్ట్ ఇండియా కంపెనీని ఒక రాజకీయ అదే విధంగా భౌగోళిక శక్తిగా కూడా ఇది మార్చడం జరిగిందనమాట. సో ఈ విధంగా బక్సార్ యుద్ధం వల్ల అనేక రకాలైనటువంటి మార్పులు జరిగి కంప్లీట్ గా బ్రిటిష్ పరిపాలన అనేది ఇక్కడి నుంచే ప్రారంభమైందనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ Battle of Buxar. Hello everyone. As you all know, Civil Services Prime Time is one of its kind initiative where we are teaching the students current affairs related to the particular subject one day at a time. అంటే ఒక వారంలో జరిగిన కరెంట్ అఫైర్స్ అన్ని ఒక సబ్జెక్ట్ కి సంబంధించి మేము ఒక రోజులో చెప్తున్నాం. సో దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. బికాస్ మీరు ప్రతి వీడియో చూసినట్టయితే ఎండ్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్ చేస్తున్నాము, అలాగే ఒక క్వశ్చన్ మెయిన్స్ చేస్తాం. సో ఇన్ ఆర్డర్ టు గెట్ డైలీ అప్డేట్స్ అట్ 7 o'clock షార్ప్ యాజ్ వీఆర్ డూయింగ్ ఇట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ కూడా క్లిక్ చేయండి. సో దట్ 7 o'clock కి మీకు ఇమీడియట్ గా నోటిఫికేషన్ వస్తుంది. Recently a rock paint site has been uncovered near Venkatayapalli village, Turpan mandal of Medak district. రీసెంట్ గా మనకి మెదక్ డిస్ట్రిక్ట్ లో రాక్ పెయింటింగ్ సైట్ అనేది ఒకటి అన్కవర్ చేయడం జరిగిందనమాట. సో ఈ సైట్ లో మనకి కొన్ని చరిత్రకి సంబంధించినటువంటి ఆధారాలు అనేవి దొరికాయి. సో ఈ సైట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో ఈ సైట్ లో మొత్తం కూడాను మనకి రాక్ షెల్టర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ రాక్ షెల్టర్స్ అనేవి బయటపడటం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి మనం ఈ రాక్ షెల్టర్ ని కనుక మనం చూసినట్లయితే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ పిక్చర్ అనేది మనం చూసినట్లయితే ఇవన్నీ కూడాను రెడ్ కలర్ లో మనకి కనిపిస్తూ ఉన్నాయి అనమాట. ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్స్ అన్ని కూడాను ఒక గోడకు ఆనుకొని ఉన్నట్లు మనకి ఒక ఫలక పైన, రాతి ఫలక పైన ఇవన్నీ కూడాను ఉన్నాయి అన్నమాట. ఎరుపు రంగు వర్ణం తోటి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఎరుపు రంగు వర్ణం తోటి భుజం పైన ఇక్కడ తీగ వాయిస్తూ ఉన్నట్టు స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించేసేసి ఈ యొక్క సంగీతకారుడు అనేది ఇక్కడే మనం చూడవచ్చు ఫస్ట్ టైం కదా. సో ఇది కంప్లీట్ గా ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, భారతదేశంలో ఇలాంటి ఒక సంగీతకారుణ్ణి చూపించినట్టుగా స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేస్తున్నటువంటి పిక్చర్ అనేది ఫస్ట్ టైం ఇక్కడే మనకి లభ్యం కావడం జరిగిందనమాట. సో అందువల్ల ఇది ప్రాముఖ్యత చెందింది. సో మరో రాయి పైన ఇంకోటి మనం ఏం చూడవచ్చు, ఇక్కడ పౌరాణిక వీరగద దృశ్యాలు అనేవి మనం చూడవచ్చు అన్నమాట. సో ఏంటి, ఒక రాక్షసుతో యుద్ధం చేస్తున్నట్టు, అదే విధంగా పెద్ద తోకతోటి కలిగి ఉన్నటువంటి ఒక, ఇది మనకి మంకీకి సంబంధించినటువంటి మంకీ రిలేటెడ్ అంటే ఒక తోక, బహుశా ఇది మనకి హనుమాన్ కి రిలేటెడ్ అయి ఉండవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో దీంతో పాటు మనకి విభిన్న భాగాలను కలిపేటటువంటి ఒక పాము ఆకార రేఖ అనేది కూడా మనం ఈ పిక్చర్ లో చూడవచ్చు అనమాట. సో ఇక్కడ ఏదైతే ఈ ప్లేస్ ఉందో, ఈ ప్లేస్ కి ఎగ్జాక్ట్ గా 50 feet దూరంలో మెసోలిథిక్ కి చెందినటువంటి మైక్రోలిథ్స్ అంటే సూక్ష్మశిలా సాధనాలు, అదే విధంగా పెట్రోగ్లిఫ్స్ అంటే శిలలపై చెక్కినటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఈ యొక్క ప్లేస్ కి దగ్గరలోనే కనుగొనడం జరిగాయి అన్నమాట. సో దీన్ని బట్టి ఏం జరుగుతుంది, ఇదే ప్రాంతంలో మనకి విచ్ ఈస్ రిలేటెడ్ టు, సో ఇలాగా మనకి అనేక రకాలైనటువంటి సాధనాలు అనేవి బయటపడటం వల్ల అనేక యుగాల్లో మానవ కార్యకలాపాలు అనేవి జరిగినట్టు ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా అయితే మనకి మెదక్ డిస్ట్రిక్ట్ లో కనిపించినటువంటి ప్లేసెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా అయితే మెదక్ డిస్ట్రిక్ట్ లో బయటపడినటువంటి ప్లేస్ గురించి యొక్క సిగ్నిఫికెన్స్ అనేది ఈ విధంగా అయితే ఉంది. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. సో దీని తర్వాత ఈ ప్లేస్ యొక్క కల్చర్ అండ్ ఆర్కియాలజిక్ సిగ్నిఫికెన్స్ అనేది మనం చూసినట్లయితే విచ్ ఈస్ రిలేటెడ్ టు ద ఎర్లియర్ డిపిక్షన్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ రాక్ ఆర్ట్. సో రాక్ ఆర్ట్ లో మనకి ఎర్లియర్ డిపిక్షన్ లో ఉన్నటువంటి మ్యూజిక్ రాక్ ఆర్ట్ కి ఇది నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తున్నటువంటి ఒక మనిషి పిక్చర్ అనేది మనకు కనిపించింది కాబట్టి, సో ఇట్స్ ఏ ఫస్ట్ సచ్ డిపిక్షన్ ఇన్ ఇండియా highlighting the early cultural connection between art and music and spirituality. ఏదైతే మనకి ఆర్ట్, స్పిరిచువాలిటీ, మ్యూజిక్ ఉందో దానికి నిదర్శనంగా ఈ యొక్క పిక్చర్ అనేది మనకి కనిపిస్తుంది. దీని తర్వాత ఫ్యూజన్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ అండ్ హిస్టారిక్ ఎలిమెంట్స్ అనేవి కూడాను మనకి ఇక్కడ కొన్ని అనేవి దొరకడం జరిగింది అనమాట. అవి మీకు ఇందాక చెప్పాను కదా, మెసోలిథిక్ మైక్రోలిథ్ స్టోన్ టూల్స్ కానివ్వండి, మిడివల్ రాక్ పెయింటింగ్స్, అదే విధంగా ఇవన్నీ కూడాను ఏం చెప్తున్నాయి, మనకి హ్యూమన్ సెటిల్మెంట్స్ అనేవి అక్రాస్ 1000 years ఎగోనే మనకి మనకి ఉన్నట్లు ఇవి తెలుపుతూ ఉన్నాయి అనమాట. దీంతో పాటు ఈ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఐకోనోగ్రాఫిక్ డైవర్సిటీని మనకి తెలియజేస్తున్నాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక యుద్ధం చేస్తున్నట్టు ఉన్నాయి కదా ఆ పిక్చర్స్ కానివ్వండి, డీమోన్ లైక్ ఫిగర్స్, మంకీ, హ్యూమన్ లైక్ అంటే మనకి కోతి రూపంలో ఉన్నటువంటి పిక్చర్స్ అనేవి కూడా మనకి కనిపించినాయి కదా. సో ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి
మోటివ్స్ కానీ ఇవన్నీ ఎలా ఇండికేట్ చేస్తున్నాయి అంటే రిలీజియస్ స్టోరీ టెల్లింగ్ ట్రెడిషన్స్ అనేవి కూడాను వీటి ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాయి అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిస్కవరీ ఇన్ మెదక్ డిస్ట్రిక్ట్. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, రీజనల్ కల్చరల్ ఫెస్టివల్ నాగాలాండ్ ఆటమ్ ఫెస్టివల్. సో విచ్ ఈజ్ ఇన్ న్యూస్ బికాస్ సో రీసెంట్ గా మనకి నాగాలాండ్ ఆటమ్ ఫెస్టివల్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో ఇది దేనికి అంటే ఇట్స్ ఏ ప్రిల్యూడ్ టు హార్న్బిల్ ఫెస్టివల్. మనకి చాలా ఫేమస్ అయినటువంటి హార్న్బిల్ ఫెస్టివల్ కి ముందుగా ఈ యొక్క ఆటమ్ ఫెస్టివల్, నాగాలాండ్ ఆటమ్ ఫెస్టివల్ ని జరుపుకోవడం జరుగుతుంది అనమాట. సో అందువల్ల మనకి ఇది న్యూస్ లో ఉంది, విచ్ ఈజ్ సెలబ్రేటెడ్ బై నాగా ట్రైబ్స్. సో ఈ మరి ముఖ్యంగా నాగా ట్రైబ్స్ జరుపుకునేటటువంటి ఈ యొక్క ఫెస్టివలే హార్న్బిల్ ఫెస్టివల్ అనమాట. సో వీళ్ళ ద్వారానే ముందుగా దీనికంటే ముందుగా ప్రిల్యూడ్ గా నాగాలాండ్ ఆటమ్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తారు. సో ఈ ఫెస్టివల్ అనేది మనకి ఏదైతే కోహిమా కానివ్వండి, న్యూఢిల్లీలో ఈ ఫెస్టివల్ అనేది ముందుగా ప్రిల్యూడ్ గా జరుపుకోవడం జరిగింది అనమాట. వై బికాజ్ ఎందుకంటే వాళ్ళ యొక్క ఆ నాగా ట్రైబ్స్ యొక్క కల్చర్ కానివ్వండి, వాళ్ళ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది కూడాను ప్రజల్లోకి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ నాగాలాండ్ ఆటమ్ ఫెస్టివల్ అనేది మనకి న్యూఢిల్లీలో జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ నాగాలాండ్ ఏదైతే ఈ ఆటమ్ ఫెస్టివల్ ఉందో, అదే విధంగా ఈ నాగా ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, వాళ్ళు ఏ రకాలైనటువంటి వాళ్ళ యొక్క ఆర్ట్ కానివ్వండి, వాళ్ళ యొక్క కల్చర్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ దేవతలను పూజిస్తారు అనేటువంటి అంశాలన్నీ కూడాను మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ ఫెస్టివల్ అనేది నాగా ట్రైబ్స్ వాళ్ళు జరుపుకుంటారు కాబట్టి ఇందులో వాళ్ళకి సంబంధించినటువంటి డాన్సెస్ కానివ్వండి, ఫోక్ సాంగ్స్ కానివ్వండి, ఇండిజినియస్ గేమ్స్ కానివ్వండి, ఫ్యాషన్ షోస్, అదే విధంగా క్రాఫ్ట్ ఎగ్జిబిషన్స్ కి సంబంధించి ఈ యొక్క కల్చరల్ ఫెస్ట్ లో ఇవన్నీ కూడాను విచ్ ఈస్ రిలేటెడ్ టు ద నాగా ట్రైబ్స్ కి సంబంధించినవన్నీ కూడాను అక్కడ పెర్ఫామ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీని తర్వాత మనకి ఈ ఈవెంట్ ఎప్పుడైతే ఈ ఈవెంట్ లోనే భాగంగా ఆ ట్రైబల్ యొక్క హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ కానివ్వండి, బ్యాంబూ ఆర్ట్ కానివ్వండి, వుడ్ కార్వింగ్స్ కానివ్వండి, ఎథ్నిక్ జ్యువెలరీ, వాళ్ళు తయారు చేసేటటువంటి జ్యువెలరీ కానివ్వండి, సో వాళ్ళ ప్రదర్శనలు అన్ని కూడా వాళ్ళ యొక్క స్కిల్ కి రిఫ్లెక్టింగ్, వాళ్ళ యొక్క స్కిల్స్ అన్ని కూడాను రిఫ్లెక్ట్ చేస్తూ ఈ యొక్క ఫెస్టివల్ అనేది జరుపుకుంటూ ఉంటారనమాట. సో ఈ ఎథ్నిక్ నాగా ట్రైబ్స్ చేసేటటువంటి వంటకాలు కానివ్వండి, ట్రెడిషనల్ డిషెస్ లైక్ స్మోక్డ్ మీట్ కానివ్వండి, బ్యాంబో షూట్ కర్రీ, అదే విధంగా మిల్లెట్ బేస్డ్ ఫుడ్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ కూడాను ఈ యొక్క ఫెస్టివల్ లో వీళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. సో ఇట్స్ లైక్ ఎలా అంటే వాళ్ళ యొక్క కల్చరల్ ఎక్స్చేంజ్, అదే విధంగా బ్లెండింగ్ ట్రెడిషనల్ పెర్ఫార్మెన్సెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది కూడాను ఈ యొక్క ప్రదర్శనలో భాగంగా వీళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫెస్టివల్ ఏం చేస్తుందంటే యంగ్ నాగా ఆంటర్‌ప్రెన్యూర్స్, అదే విధంగా ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క టాలెంట్స్ అన్ని కూడాను ఈ యొక్క ఫెస్ట్ లో వీళ్ళు ప్రదర్శించుకోవచ్చు అనమాట. సో అందుకు ఈ యొక్క ఫెస్టివల్ అనేది హార్న్బిల్ ఫెస్టివల్ కంటే ముందుగా ఈ యొక్క ఫెస్టివల్ అనేది సెలబ్రేటెడ్ చేయడం జరుగుతుంది. సో నౌ విల్ డిస్కస్ అబౌట్ నాగా ట్రైబ్స్. అసలు ఈ నాగా ట్రైబ్స్ అనేటువంటి వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ యొక్క పద్ధతులు ఏంటి, అదేవిధంగా వాళ్ళ యొక్క ఆచారాలు ఏంటి, వాళ్ళు ఏ రకమైనటువంటి పనులు చేస్తారు, అలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఈ నాగా ట్రైబ్స్ అనేటువంటి వాళ్ళు టిబెటో బర్మన్ సమూహానికి చెందినటువంటి వాళ్ళు అనమాట. వీళ్ళు ఎక్కువగా నాగాలాండ్ కొండలు, అదే విధంగా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అడ్జాయినింగ్ ఏరియాస్ ఏవైతే మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నార్త్ వెస్టర్న్ మయన్మార్ ఏవైతే ఉంటాయో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో వీరు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ నాగా అనే పదం ఇట్స్ ఏ కలెక్టివ్ ఐడెంటిటీ అన్నమాట. సో ఇది దేనికి రిఫర్ చేస్తుందంటే ఇది ఓవరాల్ గా రిఫరింగ్ టు ఓవర్ 17 మేజర్ ట్రైబ్స్ అండ్ న్యూమరస్ సబ్ ట్రైబ్స్ అన్నమాట. సో ఈ నాగా ట్రైబ్ లోనే మళ్ళీ సబ్ ట్రైబ్స్ అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో విత్ దీంతో పాటు ఏంటంటే ఏదైతే ఉంటారో ఈ 17 ట్రైబ్స్ సబ్ ట్రైబ్స్ కూడాను వాళ్ళకి ఒక్కొక్క ట్రైబ్ కి ఒక్కొక్క రకమైనటువంటి లాంగ్వేజ్ అనేసి ఉంటాయి. వాళ్ళ యొక్క కస్టమ్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క ట్రెడిషనల్ అటైర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడాను డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. పేరుకు మాత్రం నాగా ట్రైబే, బట్ ఇందులో కూడాను సబ్ ట్రైబ్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారనమాట. సో నాగా ట్రైబ్స్ ఆర్ ఆల్సో నోన్ దేర్ రిచ్ ఓరల్ ట్రెడిషన్స్ అండ్ ఫోక్ సాంగ్ డాన్సెస్, వారియర్ హెరిటేజ్. సో ఇందులో మనం మేజర్ నాగా ట్రైబ్స్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి ఏవో, అంగామి, సెమా ఆర్ సుమి, లోతా, కోన్యాక్, చాంగ్సెంగ్, ఫోమ్, రెంగ్మా, చాంగ్, ఇమ్కుంగ్, అదే జేలియన్, పోచ్రి. సో ఈ విధంగా మనకి ఆల్మోస్ట్ 17 మేజర్ ట్రైబ్స్ అనేటువంటి వాళ్ళు ఈ నాగా ట్రైబ్ లోనే సబ్ ట్రైబ్స్ గా ఉన్నారనమాట. సో ఈ విధంగా ఈ 17 ట్రైబ్స్ కూడాను ఒక్కొక్క ట్రైబ్ కి ఒక్కొక్క రకమైనటువంటి ట్రెడిషనల్ అటైర్ ఉంటది, వాళ్ళ యొక్క కల్చర్స్ వేరు ఉంటది, వాళ్ళు మాట్లాడేటువంటి భాషలు అనేవి కూడాను వేరుగా ఉంటాయి అనమాట. సో ఒక్కొక్క ట్రైబ్ కి ఒక్కొక్క రకమైనటువంటి సిగ్నిఫికెన్స్ అనేది ఉంది. బట్ దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్
నాగా సబ్ ట్రైబ్స్ గా కూడాను వీళ్ళు అందరూ వస్తారనమాట. సో దీని తర్వాత వాళ్ళ యొక్క సొసైటీ అండ్ కల్చర్ కనుక మనం చూసినట్లయితే ఇందులో వీరు ఏం చేస్తారంటే వీళ్ళకి విలేజ్ రిపబ్లిక్స్ అనేది ఉంటుందన్నమాట. ట్రెడిషనల్లీ విలేజ్ రిపబ్లిక్స్ అనేటువంటి ఒక వ్యవస్థ అనేది వీళ్ళకి ఉంటుంది. సో ప్రతి గ్రామానికి కూడాను వీళ్ళకి ఏమిటంటే పూటు మేందాన్ అని చెప్పేసి ఒక స్వతంత్ర పరిపాలన మండలి అనేది కూడాను వీళ్ళకి ఉంటుందన్నమాట. సో దీంతో పాటు వీళ్ళు చేసేటటువంటి పని మనం చూసినట్లయితే వీళ్ళు ఎక్కువగా కల్టివేషన్, షిఫ్టింగ్ కల్టివేషన్, జూమ్ కల్టివేషన్ కి ప్రాముఖ్యత ఇస్తారు. సో దాంతో పాటు స్కిల్డ్ హ్యాండీక్రాఫ్ట్స్, అదే విధంగా వీవింగ్ కానివ్వండి, వుడ్ కావింగ్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ వుడ్ కావింగ్ అన్ని కూడాను మనకి ఈ యొక్క ట్రైబ్సే మనకి ఇలాగ చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళు చేసేటటువంటి నైపుణ్యాలన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఈ విధమైనటువంటి వృత్తిని వీళ్ళు చేస్తూ ఉంటారు. తర్వాత యూత్ డెమోటరీస్ సర్వ్డ్ యాజ్ ద సెంటర్ ఆఫ్ లెర్నింగ్, డిసిప్లిన్ అండ్ కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ విధంగా ఎవరైతే యూత్ ఉంటారో ఆ యూత్ అందరూ కూడాను వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి విద్య కానివ్వండి, వాళ్ళకి డిసిప్లిన్ కానివ్వండి, సాంస్కృతిక పరంపరల కేంద్రాలుగా కూడాను ఈ యొక్క మోరంగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దీని తర్వాత మరి ముఖ్యంగా వీళ్ళు జరుపుకునేటటువంటి ఫెస్టివల్స్ ఏంటంటే హార్న్బిల్ ఫెస్టివల్స్, మొటాసు అంటే ఏవో ఇందాక మనం చెప్పుకున్నాం కదా 17 ట్రైబ్ లో ఒక రకమైనటువంటి ట్రైబ్ ఈ ఏవో, అదేవిధంగా సేకర్ని అంగామి ట్రైబ్స్ జరుపుకుంటారు. అదేవిధంగా టోకు ఎమాంగ్ వీళ్ళు లోతా ట్రైబ్స్ జరుపుకుంటారు అనమాట. దీని తర్వాత ఈ యొక్క అగ్రికల్చర్ సైకిల్స్, అదే విధంగా ఏవైతే ఉంటాయో ఈ అగ్రికల్చర్ సైకిల్స్, సో ఈ ఒక్కొక్క కమ్యూనిటీ అనేటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి ఫెస్టివల్స్ అనేవి జరుపుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళ యొక్క ట్రెడిషనల్ డ్రెస్ అనేది మనం చూసినట్లయితే కలర్ఫుల్ గా అదే సింబాలిక్ గా ఉంటుంది అనమాట. వీళ్ళు హెడ్ గేర్స్ కానివ్వండి, బీట్స్, అదేవిధంగా షాల్స్, అదేవిధంగా వీళ్ళు ఉపయోగించేటటువంటి ఇవన్నీ కూడాను ఈ హెడ్ గేర్స్ కానివ్వండి, బియర్డ్స్ కానివ్వండి, షాల్స్ ఇవన్నీ కూడాను వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్, అదేవిధంగా వాళ్ళ యొక్క ట్రైబల్ ఐడెంటిటీని ఇవి రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా వాళ్ళ యొక్క డ్రెస్ అనేది కలర్ఫుల్ గా, అదే విధంగా సింబాలిక్ గా, అంటే చూడగానే వీళ్ళు నాగా ట్రైబ్ అనేటువంటి ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఈ విధంగా అయితే వాళ్ళ యొక్క వస్త్ర విధానం అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. వాళ్ళ వస్త్ర అలంకరణ కానివ్వండి, వాళ్ళు తయారయ్యే యూజ్ చేసేటటువంటి ఇక్కడ ఇయర్ రింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. సో ఈ విధంగా అయితే వాళ్ళ యొక్క ట్రైబల్ ఐడెంటిటీ, దేర్ ఓన్ ట్రైబల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటారనమాట. సో దీని తర్వాత వాళ్ళ యొక్క రిలీజియస్ బిలీఫ్స్ మనం చూసినట్లయితే వాళ్ళు ఎక్కువగా యానిమిస్ట్లు అనమాట. సో వర్షిపింగ్ నేచర్ అండ్ యాన్సెస్ట్రల్ స్పిరిట్స్ తోనే ఉంటారు. ఎప్పుడైతే 19వ శతాబ్దంలో వచ్చినటువంటి క్రిస్టియానిటీ, మెయిన్లీ బాప్టిస్ట్ ఫెయిత్ ఏదైతే ఉంటుందో దాని పరంగా వాళ్ళు ఏంటంటే ఒక మిషనరీ ఇన్ఫ్లుయెన్స్, ఏదైతే క్రిస్టియన్ మిషన్ ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం చేత వీళ్ళు ఎక్కువగా క్రిస్టియానిటీని ఫాలో అవ్వాల్సి వచ్చింది. సో స్టిల్ ఈ క్రిస్టియానిటీ అనేది ఈ నాగా సమాజం ఏదైతే ఉంటుందో అందులో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఏదైతే సామాజిక నిర్వహణలో ముఖ్యమైన పాత్ర అనేది పోషిస్తూ ఉందన్నమాట. స్టిల్ వాళ్ళ యొక్క నాగా ట్రైబ్స్ జీవన విధానంలో ఈ యొక్క ఎడ్యుకేషన్ కానీ, క్రిస్టియానిటీ యొక్క ఎడ్యుకేషన్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, సోషల్ ఆర్గనైజేషన్ లో వీళ్ళ యొక్క పాత్ర అనేది ఎక్కువగా ఇప్పటికీ ఉంది. సో వీళ్ళ యొక్క ఎకానమీ విషయానికి వస్తే అగ్రికల్చర్ ఈజ్ ద మెయిన్ ఆక్యుపేషన్. ఈ నాగా ట్రైబ్స్ కి అగ్రికల్చర్ అనేది మెయిన్ ఆక్యుపేషన్ గా చెప్పుకుంటున్నాము. సో ఎస్పెషల్లీ జూమ్ అంటే షిఫ్టింగ్ కల్టివేషన్ అనేది వీళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనమాట, ఫాలో అవుతూ ఉంటారు. అందులో రైస్, మిల్లెట్, వెజిటబుల్స్. సో ఈ రైస్ కానీ, మిల్లెట్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ ఏదైతే ఉంటుందో ఇది ఎక్కువగా వీళ్ళు ఫాలో అయిపోతూ ఉంటారు. సో వీళ్ళు హార్టికల్చర్ కి సంబంధించి బ్యాంబూ బేస్డ్ సంబంధించినటువంటి వాళ్ళ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, సో వీటిపైననే వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది ఎక్కువగా క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా హ్యాండ్లూమ్స్ క్రియేట్ చేసేవి ఏవంటే షాల్స్ కానివ్వండి, బాస్కెట్స్ కానివ్వండి, వుడ్ వర్క్ కానివ్వండి, ఇవన్నీ కూడాను వాళ్ళ యొక్క ఇన్కమ్ కి తోడ్పడుతూ ఉంటాయి అనమాట. అక్కడ ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి వస్తువుల్ని మరి ముఖ్యంగా బ్యాంబూ పైననే వీళ్ళ యొక్క ఇన్కమ్ అనేది ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా అయితే వాళ్ళ యొక్క ఎకానమీ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో నౌ కమింగ్ టు ద టాపిక్ ఆఫ్ ఇంపార్టెన్స్, దట్ ఈస్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. సో ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఎవ్రీ ఇయర్ October 17th మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో ఇట్ వాజ్ ప్రొక్లెయిమ్డ్ బై యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, because to promote awareness of the importance of living heritage, traditions, expressions and practices passed down through generations. సో దీనికోసమే యునెస్కో
మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ని ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 17th జరుపుకోవాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దిస్ ఇయర్ థీమ్ వచ్చేసరికి 2025 థీమ్ వచ్చేసరికి సేఫ్ గార్డింగ్ లివింగ్ హెరిటేజ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ అనే థీమ్ తోటి ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ 2025 అనేది ఉందన్నమాట. సో దీని తర్వాత ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అనేది ఏం చెప్తుందంటే భవిష్యత్తు తరాల కోసం వాళ్ళ యొక్క కల్చరల్ హెరిటేజ్ ని తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యునెస్కో అనేది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకేంటి, ఇట్ రిఫర్స్ టు ద లివింగ్ ట్రెడిషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ దట్ కమ్యూనిటీస్, గ్రూప్స్ అండ్ ఇండివిజువల్స్ రికగ్నైజ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దేర్ కల్చరల్ ఐడెంటిటీ. సో ఈ కల్చరల్ హెరిటేజ్ లో భాగంగా రకరకాలుగా, సో మన భారతదేశంలో వివిధ రకాలైనటువంటి ప్రజలు, వివిధ రకాలైనటువంటి మతాలు అనేవి ఉన్నాయన్నమాట. సో వీళ్ళందరికీ వాళ్ళ యొక్క సాంస్కృతిక గుర్తింపును గుర్తించాలనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ని ప్రారంభిస్తూ ఉంటారు. సో ఇందులో ఉన్నటువంటి ఇందులో ఉన్నటువంటి ఇంకా అంతర్భాగాలు మనం చూసినట్లయితే ఈ కల్చరల్ హెరిటేజ్ లో భాగంగా ఇదేం చెప్తుంది మనకి అసలు అంటే, సో ఇండియా అనేది భిన్న మతాల సముదాయం కాబట్టి ఒక ట్రెడిషన్ అంటే ఒక రిలీజియన్ కావచ్చు, ఇంకా వేరే వేరే ట్రెడిషన్స్ అనేవి ఉంటాయి. సో వేరియస్ పీపుల్స్, వేరియస్ కమ్యూనిటీస్, వేరియస్ గ్రూప్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళందరి యొక్క పద్ధతులు కానివ్వండి, వాళ్ళ యొక్క కల్చర్ అనేవి తర్వాతి తరాలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి కూడాను ఈ యొక్క కల్చరల్ హెరిటేజ్ లో భాగంగా ప్రదర్శించడం జరుగుతుంది అనమాట. సో అవేంటంటే ఓరల్ ట్రెడిషన్స్ కానివ్వండి, ఎక్స్ప్రెషన్స్ లైక్ మనకి ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఉంటాయి, తర్వాత ఫోక్ టేల్స్ ఉంటాయి, తర్వాత పోయిటరీ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడాను ఇక్కడ వీళ్ళు తర్వాత తరాలకు చేరవేస్తారనమాట. దీని తర్వాత పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఏవైతే మనకి మ్యూజిక్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, థియేటర్ అండ్ ఆర్ట్స్ కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను వీళ్ళు చెప్తూ ఉంటారనమాట. దీని తర్వాత సోషల్ ప్రాక్టీసెస్, రిచువల్స్, ఫెస్టివల్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇలాంటివన్నీ కూడాను వీళ్ళు తర్వాతి తరాలకు అందించాలనేటువంటి లక్ష్యంతో ఇవన్నీ కూడాను వీళ్ళు చెప్తూ ఉంటారనమాట. దీని తర్వాత క్రాఫ్ట్ మ్యాన్షిప్ ఏదైతే ఉంటుందో ఆ క్రాఫ్ట్ మ్యాన్షిప్స్ గురించి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కేవలం నాగా ట్రైబ్స్ వాళ్ళే చేసేటటువంటి కొన్ని బ్యాంబూ తోటి చేసినటువంటి పరికరాలు ఏవైతే ఉంటాయో, సో ఇలాగ రకరకాలైనటువంటి ఏవైతే ఉంటాయో క్రాఫ్ట్ మ్యాన్షిప్స్ అవన్నీ కూడాను వీళ్ళు ప్రజలకు తెలియచేస్తూ ఉంటారు అనమాట. దీంతో పాటు నాలెడ్జ్ ఆఫ్ నేచర్, అదే విధంగా యూనివర్స్ గురించినటువంటి నాలెడ్జ్ గురించి, అదే విధంగా వాళ్ళ యొక్క ట్రెడిషనల్ హస్తకళల గురించి కూడాను ఇది చెప్తూ ఉంటుంది అనమాట. సో దీని తర్వాత యాజ్ ఆఫ్ 2025 అంటే 2025 నాటికి ఇండియా హ్యాస్ 15 ఎలిమెంట్స్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద యునెస్కో రిప్రజెంటేటివ్ లిస్ట్. సో యునెస్కో రిప్రజెంటేటివ్ లిస్ట్ లో 15 ఎలిమెంట్స్ అనేవి యునెస్కో గుర్తించడం జరిగిందనమాట. సో ఇంక్లూడింగ్ లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ, ఇంక్లూడింగ్ యోగా, కుంభమేళా, రామ్లీలా, నవరోజ్, దుర్గా పూజ, ఇది వెస్ట్ బెంగాల్ లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము సెలబ్రేట్ చేసుకోవడం అనేది. తర్వాత గర్బా ఆఫ్ గుజరాత్ 2023లో దీనికి రికగ్నైజ్ చేశారు. అదేవిధంగా కల్బేలియా డాన్స్ రాజస్థాన్, వేదిక్ చాంటింగ్. సో ఈ విధమైనటువంటి ఏదైతే రిప్రజెంటేటివ్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ రిప్రజెంటేటివ్ లిస్ట్ లో ఇవన్నీ కూడాను ఉన్నాయి అన్నమాట. ఇంక్లూడింగ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ లో భాగంగా ఇవన్నీ కూడాను చేయబడ్డాయి. అంటే ఈ 15 అంశాలు అనేవి కూడాను వీళ్ళు యునెస్కో ద్వారా గుర్తించడం జరిగినాయి అన్నమాట. సో ఈ విధంగా దీని తర్వాత వేద చాంటింగ్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడాను ఈ యొక్క కల్చరల్ హెరిటేజ్ లో భాగంగా గుర్తించారు. సో భారతదేశంలో మన ఇండియాలో ఏదైతే ఈ యొక్క దీనికి ఈ కల్చరల్ హెరిటేజ్ కి నోడల్ ఏజెన్సీగా ఏది ఉందంటే సంగీత్ నాటక్ అకాడమీ అనేది ఈ యొక్క నోడల్ ఏజెన్సీగా దీనికి వ్యవహరిస్తూ ఉందన్నమాట యాజ్ ఆఫ్ నౌ. సో ఈ విధంగా అయితే మనకి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అనేవి తర్వాతి తరాలకు చేరవేయాలనేటువంటి ఉద్దేశంతో యునెస్కో అక్టోబర్ 17th రోజున ఈ యొక్క ఇంటర్నేషనల్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ డే ని సెలబ్రేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాము which is related to today's topics. Now coming to the first question which came in prelims 2020 UPSC CSE prelims, and the question is the phrase Jal Jangal Jamin is associated with the which tribal leader, and the answer is Komaram Bhim. ఇక్కడ మనకి జల్ జంగల్ జమీన్ అనేటువంటి ఈ యొక్క నినాదాన్ని ఏ ట్రైబల్ అనేది ఇవ్వటం జరిగింది అని చెప్పానని ఇచ్చారు. ఈ యొక్క ఆన్సర్ ఏంటంటే కొమరం భీమ్ అన్నమాట. సో దీని తర్వాత నౌ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద బ్యాటిల్ ఆఫ్ బక్సార్ 1764,
And the options are, first option says that it was fought between the British East India Company and the combined forces of Mir Qasim, Sirajuddaulah and Shah Alam II. And second option says that the Treaty of Allahabad gave the company Diwani rights of Bengal, Bihar and Orissa. Which of the statements given above is correct and cheppesani antunaru? Both are correct. Both 1 and 2 are correct. And now coming to the third question, with reference to India's tribes, which of the following are correctly matched? ఇక్కడ మనకి ట్రైబ్స్ అదే విధంగా స్టేట్స్ అనేవి ఇచ్చారనమాట మ్యాచింగ్. ఇది మనకి 2011 యూపీఎస్సీ సిఎస్సి ప్రిలిమ్స్ లో రావడం జరిగింది. క్వశ్చన్ వచ్చేసరికి అంగామి ట్రైబ్స్ నాగాలాండ్ లో ఉంటారు, అదే విధంగా బుటియా ట్రైబ్స్ సిక్కిం లో ఉంటారు, గోన్ ట్రైబ్స్ మధ్యప్రదేశ్ లో ఉంటారు. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆల్ కరెక్ట్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ట్రైబ్స్ అందరూ కూడాను రెస్పెక్టివ్ ఈ స్టేట్స్ లోనే ఉంటారనమాట. ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. Now coming to the fourth question, with reference to prehistoric art of India, consider the following statements. First statement says that Bhimbetka rock shelters depict early human artistic expression. Use of red ochre pigment is commonly in Mesolithic rock art. Select the correct answer using the code given below. And the answer is both 1 and 2 are correct. Now coming to the fifth question, which is mains, came in 2021 and key concept is safeguarding living heritage. And the question is, culture is what makes us one people, one family, one human race. Discuss the context of India's plural culture heritage. దీని యొక్క ఆన్సర్ ని మీరు నాకు response@civiccenter.in కి పంపించండి మీ యొక్క వాల్యుబుల్ ఆన్సర్ ని. సో ఇక్కడ మనం ఆన్సర్ ఎలా విచ్ ఆస్పెక్ట్స్ అనేవి మనం మెన్షన్ చేయాలనేది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఇచ్చినటువంటి మనకి ఏదైతే ఈ కోట్ ఉందో ఈ కోట్ కి రిలేటెడ్ గా ఈ యొక్క ఎసెన్స్ అనేది మనం రాయాల్సి ఉంటుంది ఇంట్రడక్షన్ లో భాగంగా. దీని తర్వాత ఇండియా యొక్క ప్లూరల్ కల్చరల్ హెరిటేజ్ అనేది ఏ విధంగా ఉంది, దాని తర్వాత కల్చర్ యాజ్ ఎ బ్రిడ్జ్ గా ఏ విధంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి మనం ఈ యొక్క థీమ్ ని ఈ యొక్క ఆస్పెక్ట్స్ లో మనం ఈ యొక్క క్వశ్చన్ కి ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఈ యొక్క కన్క్లూజన్ అనేది కూడాను మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీ యొక్క ఆన్సర్ అనేది రాసి సెండ్ యువర్ ఆన్సర్స్ టు response@civiccenter.in for Civic Center IAS Masters Valuable Feedback. So this is all about today's session. I hope you like this session. If you like this video, please do like, share and subscribe Civic Center IAS. Thank you. Civic Center IAS is offering Telangana Group 1 Prelims cum Mains classes as well as Andhra Pradesh Group 1 Prelims cum Mains classes in English medium for a period of 8 to 10 months. This also covers the complete NCERT textbooks and statewide textbooks. So what are you waiting for? Learn through reverse engineering technique today. Admissions are in progress. Join now. Visit our website. Thank you.